బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తామన్నారు ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్. సీఎం రేవంత్ రెడ్డికి ప్రజాస్వామ్యం, పరిపాలన, పనితీరుపై నమ్మకం ఉంటే 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి జాక్పాట్ సీఎం అని, ఆయన సీఎం ఎలా అయ్యారో ఆ పార్టీ వాళ్లే చెప్పారని విమర్శలు గుప్పించారు. సీఎం అయితే అన్నీ తన గుప్పిట్లో ఉంటాయని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారని, 3 నెలల్లో సుప్రీం తీర్పును అమలు చేయాల్సిందేనన్నారు. స్పీకర్ పార్టీ ఫిరాయింపు, ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల్సిందేనని చెప్పారు. స్పష్టంగా మరి నిర్ణయం తీసుకోవాలని చెప్పి స్పీకర్ని ఆదేశించడం అనేది మరి ఒక దేశ చరిత్రలోనే మరి ఒక మొదటి తీర్పు ఇది, సంచలన తీర్పు ఇది. దీన్ని బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ సమాజం, దేశమంతా కూడా మరి స్వాగతించి మరి దీనిపైన తగు నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా మరి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మనవి చేస్తా ఉన్నాం. 3 నెలలు వ్యవధి స్పీకర్ కి సుప్రీంకోర్టు పెట్టినా నేను ఈరోజు ముఖ్యమంత్రి గారికి చెప్తా ఉన్నాను, ముఖ్యమంత్రి గారికి సూచిస్తా ఉన్నాను, మీరు ప్రజాస్వామ్యం పైన గౌరవం ఉంటే, మీ యొక్క పరిపాలన పనితీరుపై నమ్మకం ఉంటే 3 నెలలు స్పీకర్ నిర్ణయం గురించి వెయిట్ చేయకుండా తక్షణం ఈ 10 మంది ఎమ్మెల్యేలని రాజీనామాలు చేపించి మరి ఎన్నికలకు వస్తే ఈ యొక్క శాసన వ్యవస్థ, యొక్క డెమోక్రటిక్ సిస్టమ్ లో మన పార్లమెంటరీ ఒక వ్యవస్థ గౌరవాన్ని కాపాడిన వాళ్ళ అవుతామని చెప్పి ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారికి సూచిస్తా ఉన్నాను. స్పష్టంగా మరి నిర్ణయం తీసుకోవాలని చెప్పి స్పీకర్ని ఆదేశించడం అనేది మరి ఒక దేశ చరిత్రలోనే మరి ఒక మొదటి తీర్పు ఇది, సంచలన తీర్పు ఇది. దీన్ని బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ సమాజం, దేశమంతా కూడా మరి స్వాగతించి మరి దీనిపైన తగు నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా మరి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మనవి చేస్తా ఉన్నాం. 3 నెలలు వ్యవధి స్పీకర్ కి సుప్రీంకోర్టు పెట్టినా నేను ఈరోజు ముఖ్యమంత్రి గారికి చెప్తా ఉన్నాను, ముఖ్యమంత్రి గారికి సూచిస్తా ఉన్నాను, మీరు ప్రజాస్వామ్యం పైన గౌరవం ఉంటే, మీ యొక్క పరిపాలన పనితీరుపై నమ్మకం ఉంటే 3 నెలలు స్పీకర్ నిర్ణయం గురించి వెయిట్ చేయకుండా తక్షణం ఈ 10 మంది ఎమ్మెల్యేలని రాజీనామాలు చేపించి మరి ఎన్నికలకు వస్తే ఈ యొక్క శాసన వ్యవస్థ, యొక్క డెమోక్రటిక్ సిస్టమ్ లో మన పార్లమెంటరీ ఒక వ్యవస్థ గౌరవాన్ని కాపాడిన వాళ్ళ పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. తీర్పును స్వాగతిస్తున్నామని చెప్పారు. దేశ ప్రజాస్వామ్య నిర్మాణం దురుద్దేశపూరిత పద్ధతుల ద్వారా క్షీణించకుండా తీర్పిచ్చిన సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు చెప్తున్నామన్నారు. తన పంచనాయలో బలమైన ఫిరాయింపు నిరోధక చట్టాలు, ఫిరాయింపులపై ఆటోమేటిక్గా పార్టీ మారిన వారిపై వేటు వేయాలని వాదించిన రాహుల్ గాంధీ ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తారని ఆశిస్తున్నామని చెప్పారు. మిస్టర్ గాంధీ మీ స్వంత బోధనలతో మద్దతిస్తున్నారని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడానికి స్పీకర్ స్థానాన్ని ఉపయోగించుకోరని తాను ఆశిస్తున్నానని అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు రోజు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని కేటీఆర్ అన్నారు. పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. తీర్పును స్వాగతిస్తున్నామని చెప్పారు. దేశ ప్రజాస్వామ్య నిర్మాణం దురుద్దేశపూరిత పద్ధతుల ద్వారా క్షీణించకుండా తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు చెప్తున్నామన్నారు. తన పంచనాయలో బలమైన ఫిరాయింపు నిరోధక చట్టాలు, ఫిరాయింపులపై ఆటోమేటిక్గా పార్టీ మారిన వారిపై వేటు వేయాలని వాదించిన రాహుల్ గాంధీ ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తారని ఆశిస్తున్నారని చెప్పారు. మిస్టర్ గాంధీ మీ సొంత బోధనలతో మద్దతిస్తున్నారని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడానికి స్పీకర్ స్థానాన్ని ఉపయోగించుకోరని తాను ఆశిస్తున్నానని అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు రోజు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని కేటీఆర్ అన్నారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సవీన్ అందిస్తారు. సవీన్, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు తుది తీర్పుపై బీఆర్ఎస్ పార్టీ నేతలు స్పందిస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ప్రధానంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ స్వాగతించారు. ముఖ్యంగా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైనా ప్రజాప్రతినిధులు ఉంటే పాంచ్ న్యాయం పేరుతో పార్టీ మారితే ఆటోమేటిక్ గా అంటే
అక్కడికక్కడే వారి సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ గతంలో రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రచారం చేశారు. భారత్ జోడో యాత్రలో కూడా రాహుల్ గాంధీ ఇదే అంశాన్ని పదే పదే ప్రస్తావించారు. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పును రాహుల్ గాంధీ స్వాగతిస్తున్నారని ఆశిస్తున్నానంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ చెప్పే మాటలకి చేసే పనులకు కట్టుబడి నీతులకు చెప్పే మాటలకి నీతులకు కట్టుబడి ఉండాలంటూ కేటీఆర్ సవాల్ విసిరారు. అదే విధంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలు ప్రతిరోజు కాంగ్రెస్ పార్టీ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలోనే వారిపై వెంటనే అనర్హత విధిస్తూ నిర్ణయం తీసుకోవాలి. అదేవిధంగా పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో 3 నెలల్లో ఉప ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయి. దీనికి బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ సిద్ధంగా ఉండాలంటూ కూడా కేటీఆర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ముఖ్యంగా పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల విషయంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో అనర్హత వేటు విషయంలో స్పీకర్ తన పదవిని అడ్డుపెట్టుకుని భారత రాజ్యాంగాన్ని మరింత కాలం అవహేళన చేయబోరని కూడా మేము ఆశిస్తున్నాం. వీలైనంత త్వరగా స్పీకర్ కూడా నిర్ణయాన్ని తీసుకుంటారని భావిస్తున్నామంటూ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఇంకా హైకోర్టు తీర్పు తర్వాత పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు కేపీ వివేకానంద గౌడ, పాడి కౌశిక్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, జగదీష్ రెడ్డి వీరంతా ఇంప్లీడ్ అయి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే దాదాపు 9 సార్లు విచారణ చేసిన సుప్రీంకోర్టు ఈ రోజు తీర్పు ఇస్తూ 3 నెలల్లోగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలంటూ తీర్పు ఇచ్చింది. దీంతో బీఆర్ఎస్ పార్టీ ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తోంది. ముఖ్యంగా త్వరలోనే స్పీకర్ ని కలిసి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీ నేతలు స్పీకర్ ను కోరబోతున్నారు. మొత్తానికైతే సుప్రీంకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. రైట్, థ్యాంక్ యూ సవిన్.